నమస్తే అండి. ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించాలనుకుంటున్నాను. మటన్ కర్రీలో కొంచెం గ్రేవీ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఈ ఈ గ్రేవీతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. మటను కిలోన్నర మటనులో మంచినీళ్ళు పోసి బాగా కడగాలి. కడిగిన తర్వాత 2-3 సార్లు కడిగిన తర్వాత ఒక 2 స్పూన్ల సాల్టు, ఒక 4 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు, కానీ తర్వాత వేసుకోవచ్చు కారం తక్కువ ఉంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బయటిది కొన్నది వేసుకోవద్దు, హెల్త్కు మంచిది కాదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే వారానికి ఒకసారి చేసుకొని పెట్టుకొని ఇలా కూరలలో వేసుకుంటే చాలా మంచిది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఆయిలు వేసుకొని అన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ఈ ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. బాగా కలిపి స్టవ్ వెలిగించి మందపాటి పాత్ర పెట్టి ఆ కొంచెం వాటర్ అంతా ఆవిరైన తర్వాత ఆయిల్ గరిటెతో ఒక 8 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. అది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో చాలాసేపు కలపాలి. ఈ ఆయిల్ అంతా ముక్కలకు పట్టేటట్టు చాలాసేపు బాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. పిల్లలకు సపరేట్గా కారం తక్కువ వేసి చేస్తే చాలా బాగా తింటారు. సపరేట్గా కూడా పిల్లలకు చేసి పెట్టవచ్చు. మటన్లో ఉండే లివరు పిల్లలకు తినిపించినట్లయితే రక్తహీనత ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది మటన్లో. ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడికితేనే తొందరగా ఉడుకుతుంది, లేకపోతే మటన్ తొందరగా ఉడకదు. ఆయిల్లో చాలాసేపు ఉడకనిచ్చిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. ఇలా మటన్లో చాలాసేపు ఉడికిన తర్వాత మూత పెట్టి ఇంకా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ నీరంతా ఆవిరి అయ్యే వరకు బాగా ఉడికిన తర్వాత వాటర్ ఒక 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటరు ఈ మునిగే వరకు ఒకటేసారి ఎక్కువ పోసుకున్నట్లయితే టేస్ట్ ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకోకుండా ఒకటేసారి 5 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఇవి బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట సేపు బాగా ఉడకనివ్వాలి. పెద్ద మంట పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటాలు బాగా ఒక 4 టమాటాలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి మిక్సీ చేసుకొని అవి 3 స్పూన్లు వేస్తున్నాను. బాగా ఉడికే వరకు కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. టమాటాలు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. కొత్తిమీర సరిపోకుంటే కొంచెం ఉప్పు, కారం చూసి వేసుకోవచ్చు. కొబ్బరి పొడి, కొత్తిమీరను బాగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. హాలిడే రోజు ఇంట్లో అందరూ ఉంటారు. ఇలా చేసుకుంటే చాలా బాగా తింటారు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే బగారా రైస్లో ఈ మటన్ చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టినట్లయితే మంచిగా తింటారు అందరూ, ఇంట్లో అందరూ. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని
కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత దించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.